విద్యార్థులకు ఏకాగ్రత పెరగడానికి ముద్ర ఆసనాలను చూద్దాం. చాలా ముఖ్యమైన ముద్ర హాకినీ ముద్ర. మీకు అనువైన ఆసనంలో కూర్చోండి. మీరు సుఖాసనం, వజ్రాసనం ఏ ఆసనంలో అయినా కూర్చోవచ్చు. అలానే మీరు కూర్చీలో కూడా కూర్చోవచ్చు. కానీ ఎక్కడ ఎలా కూర్చున్నా కూడా మీ వెన్నెముక నిటారుగా ఉండేటట్టు చూసుకోండి. మీ 2 చేతి వేళ్ళ చివర్లన్నీ కూడా కలపండి. మీ 2 చేతుల వేళ్ళు చివర్లు కల్పించండి. ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన, ఒత్తిడి తేవాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఊరికే ఇలా ఆనించి మీ నాభికి అభిముఖంగా, అంటే నాభికి మధ్యలో ఇలా గనక పెట్టి మీ చేతులు ఎక్కడా కూడా శరీరాన్ని తాకించకండి. ఇలా ఉంచి కళ్ళు మూసుకుని మీ శ్వాస మీదే ధ్యాస ఉంచండి. వెన్నెముక నిటారుగా ఉండాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. మీరు ప్రతిరోజు ఈ ముద్ర 5 నుంచి 6 నిమిషాలు చేయండి. ప్రొద్దున సాయంకాలం కూడా చేయండి. అలా ప్రతిసారి మీరు చదువుకునే ముందు చేయండి, ఏదైనా లెసన్ వినేటప్పుడు చేయండి. ఏదైనా ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి మీరు పూర్తిగా అది అని అనుకుంటే ఈ ముద్ర చేసి మీరు అది విన్నా, అది చదివినా కూడా పూర్తిగా కూడా మీకు గుర్తుండిపోతుంది. అలాగే ఈ ముద్రతో పాటుగా వీరాసనం ఎలా చేయాలో చూద్దాం. మీ ఎడమ కాలి మడమ మీద కూర్చుని తర్వాత మీ వేళ్ల మీద ఉండాలి. మీ మోకాలు కింద ఆనించి ఉంచాలి. మీ కుడి పాదాన్ని ఎడమ తొడపై ఉంచాలి. నెమ్మదిగా మీ పాదాన్ని తీసుకుని చేత్తో ఇలా మీరు ఎడమ తొడపై ఉంచండి. మీ 2 మోకాళ్ళు కింద ఆనించి ఉంచాలి. మీ వెన్నెముక నిటారుగా ఉండాలి. తర్వాత మీ 2 చేతులు నెమ్మదిగా పైకి తీసుకుని రండి. మీ చేతులు 2 ఆనించి తల మీద పెట్టండి. కళ్ళు మూసుకుని శ్వాస మీదే ధ్యాస ఉంచండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. మెల్లగా మీ 2 చేతులు మెల్లగా తీసుకురండి కిందకి. నెమ్మదిగా మీ కాలు తీసి కింద పెట్టండి. ఇదే విధంగా ఎడమ కాలుతో కూడా చేయాలి. మెల్లగా మీ కుడి కాలు వెనుకకు మడిచి కూర్చోండి. మీ కుడి కాలు మడమ మీద కూర్చోవాలి. కరెక్ట్గా మీ యానస్ దగ్గరికి రావాలి. మీ ఎడమ పాదాన్ని కుడి తొడపై ఉంచాలి. మీ 2 మోకాళ్ళు కింద పెట్టాలి. మీ 2 చేతులు మెల్లగా పైకి తీసుకురండి. చేతులు 2 కలిపి తల మీద పెట్టండి. కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచండి. నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. మెల్లగా నెమ్మదిగా కాలు కింద పెట్టండి. చూసారు కదండి వీరాసనం. వీరాసనం ప్రతిరోజు ఒక 3 నిమిషాలు చేయండి. కుడివైపు ఒక 2 నిమిషాలు, తర్వాత ఎడమ వైపు 2 నిమిషాలు చేయొచ్చు. మీరు పూర్తిగా ఈ ఆసనంలో ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ ఆసనంలో ఉన్నప్పుడు మీరు ఏమీ ఆలోచించొద్దు. మీ శ్వాస మీదే ధ్యాస ఉంచండి. మీరు వెన్నెముక నిటారుగా ఉంచండి. ఇది ప్రతిరోజు కనుక చేసినట్లయితే ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఈ ఆసనంతో.